రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన శివ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసి నాగార్జునను మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసింది. అయితే ఈ సినిమాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ పాత్ర కోసం మోహన్ బాబును ఆ చిత్ర నిర్మాత అక్కినేని వెంకటరత్నం సూచించగా వర్మ ససేమిరా వద్దన్నాడట. అందుకు కారణం ఏంటో తెలుసుకుందాం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెబ్యూ మూవీ శివ. నాగార్జున, అమల జంటగా తెరకెక్కిన ఈ చిత్రం విజయవాడలో పుట్టి పెరిగిన వర్మ తాను చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా శివ కథ రాసుకున్నాడు. పొలిటికల్ ఆధిపత్యం కోసం కొందరు రాజకీయ నాయకులను, రౌడీలను, గూండాలను ఎలా పొంచి పోషిస్తారో చక్కగా వివరించారు. 1989లో విడుదలైన శివ బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసింది. ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టేకింగ్ చాలా కొత్తగా తోచింది. ఇక సైకిల్ చైన్ ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పటికీ దాన్ని బీట్ చేసే ఇంట్రడక్షన్ లేదు. రఘువరన్, తనికెళ్ల భరణి, జడి చక్రవర్తి, శుభలేఖ సుధాకర్, మురళీమోహన్, కోట శ్రీనివాసరావు, రవితేజ కీలక పాత్రలు చేశారు. కాగా రఘువరన్ ప్రధాన విలన్ రోల్ చేశాడు. ఇతని ప్రధాన అనుచరుడు గణేష్ అనే కరుడుగట్టిన రౌడీ పాత్రను విశ్వనాథ్ అనే నటుడు చేశాడు. ఈ పాత్రకు మోహన్ బాబును తీసుకుందామని శివ చిత్రం నిర్మాత అయిన అక్కినేని వెంకట్ అలియాస్ వెంకటరత్నం సూచించారట. మోహన్ బాబుతో నాకున్న పరిచయంతో ఆయన్ని ఒప్పిస్తానని అక్కినేని వెంకట్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అన్నారట. అయితే వర్మ అందుకు ఒప్పుకోలేదట. మోహన్ బాబు తెలుగు ప్రేక్షకులు బాగా తెలిసిన విలక్షణ నటుడు. మోహన్ బాబును ఆడియన్స్ ఒక కరుడుగట్టిన విలన్గా ఊహించుకోలేరు. ఆయన ఆ పాత్ర చేస్తే మోహన్ బాబు మాత్రమే కనిపిస్తాడు. అందుకే మోహన్ బాబుతో గణేష్ పాత్ర చేయించడం సరికాదని అన్నారట. పెద్దగా పరిచయం, ఫేమ్ లేని విశ్వనాథ్ అనే నటుడు గణేష్ రోల్ చేశాడు. శివ సినిమా సక్సెస్కి మరో కారణం. రోల్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. వర్మ అంత గొప్పగా సన్నివేశాలు పాత్రలో రాసుకున్నాడు. శివ సినిమాకు డైలాగ్స్ తనికెళ్ల భరణి రాయడం విశేషం. అమల గ్లామర్, ఇళయరాజా సాంగ్స్ ప్లస్ అయ్యాయి ఈ చిత్రానికి.